Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. The most important topic: if f is a differentiable scalar field, then show that del cross del f is equals to 0. So previous video lo manamu del dot del f chesamu, ipu cross chestam students. Okay, so kinda description lo manamu most exam point of view questions icham students. Ee sar meer pass avalna ekku marks ravalna aa videos meeku help avutayi. Please like and share and subscribe చేయకుండా చాలా మంది చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈ సమ్ చాలా ఈజీగా అర్థమవుతుంది, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, సో మనం ఏం చేయాలి? డెల్ క్రాస్ డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్రూవ్ చేయాలి. దానికోసం డెల్ క్రాస్ డెల్ ఎఫ్ తీసుకున్నాము. దీని అర్థం ఏంటి అంటే కర్ల్ గ్రేడ్ ఎఫ్ అంటాము. ఓకే, సో ఫస్ట్ ఈ గ్రేడ్ ఎఫ్ వాల్యూ ఏంటి? ఇన్ జనరల్గా అంటే డెల్ ఎఫ్ అంటాం. గ్రేడ్ ఎఫ్ అంటే ఏంటి? డెల్ ఎఫ్ వేసుకున్నాం. దీని వాల్యూ ఏంటంటే, దీని ఫార్ములా ఏంటంటే ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్ ఇలా తీసుకున్నాం స్టూడెంట్స్. అయితే ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ ఎఫ్ రాసుకోండి, ఇక్కడ 5 ఉంటే 5 రాసుకోండి. ఎఫ్ 5 ఏమీ రెండు వేవేరు కాదు, రెండు సేమే. రైట్, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ క్వశ్చన్ ఇస్తాడు, లేకపోతే F5 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ క్వశ్చన్ ఇస్తాడు స్టూడెంట్స్. ఓకే, రెండు సేమే. ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి ఎఫ్ 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 5 ఉంటే 5 5 5 తీసుకోండి. ఓకే రైట్, ఇప్పుడు మనం కర్ల్ ఏమంటున్నాడు, ఫార్ములా ఏంటి? రైట్, కర్ల్ గ్రేడ్ ఎఫ్ ఎలాగా? చాలా సింపుల్ ఫార్ములా. ఇలా డెట్ తీసుకోవాలి. సో కర్ల్ అనగానే ఐ జే కే వెక్టార్ తీసుకోవాలి. అండ్ ఐ కింద ఎప్పుడైనా సరే డో బై డో ఎక్స్, జే కింద డో బై డో వై, కే కింద డో బై డో జెడ్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఈ ఐ పక్కన ఏ వాల్యూ ఉంది అది ఇక్కడ తీసుకోండి. డో బై డో ఎఫ్ బై డో ఎక్స్. ఈ జే పక్కన ఏముంది? డో ఎఫ్ బై డో వై. కే పక్కన ఏముంది? డో ఎఫ్ బై డో జెడ్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు సింపుల్గా డెట్ అప్లై చేయాలి. అప్లై చేస్తే మనకి 0 రావాలి, సమ్ అయిపోయినట్టే. డెట్ అలా అప్లై చేయాలి, చాలా సింపుల్. డెట్ ఫార్ములా మీకు తెలుసు కదా. ఇప్పుడు ఐ జే కే వాల్యూస్ తీసుకోవాలి. అంటే ఈక్వల్స్ టు ఐ ఏడి మైనస్ బీసీ. ఏంటి? ఏ కోసం మాట్లాడుతున్నాం, ఐ కోసం మాట్లాడుతున్నాం. దీనికోసం మాట్లాడితే ఏడి మైనస్ బీసీ చేసుకోవాలి. అంటే ఇది క్లోజ్ చేయండి, ఈ 4 మిగులుతాయి. ఈ క్లోజ్ చేస్తే ఇది కూడా క్లోజ్ అయిపోతుంది, ఈ 4 మిగులుతాయి. ఏడి మైనస్ బీసీ అంటే ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. వేసుకోండి. డో బై డో వై ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్, డో ఎఫ్ బై డో జెడ్ ఇలాగా మైనస్ ఈ రెండు మల్టిప్లికేషన్ జరుగుతున్నాయి. డో బై డో జెడ్ ఇంటూ డో ఎఫ్ బై డో వై. ఇది ఇంకో రకంగా రాసుకోవచ్చు. ఎలాగంటే డో ఇంటూ డో స్క్వేర్ ఎఫ్ అలాగా. రైట్, డో ఇంటూ డో స్క్వేర్ ఎఫ్ అలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఐ కోసం అయిపోయింది. జే కోసం మాట్లాడేటప్పుడు ఇది వేసుకున్నప్పుడు మైనస్ పెట్టుకోండి, జే పెట్టుకోవాలి. ఫార్ములా బేస్ అది. ఓకే, ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాం. ఈ పైన ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఏం మిగులుతున్నాయి మనకి? ఏ బి సి డి ఇవి మిగులుతున్నాయి. చేయండి. డో ఎక్స్ డో బై డో ఎక్స్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఎఫ్, డో ఇంటూ డో స్క్వేర్ ఆఫ్ ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డో జెడ్, డో ఎక్స్ ఇంటూ డో జెడ్ ఇలా మిగులుతుంది. నెక్స్ట్ మైనస్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండు
క్రాస్ మల్టిప్లికేషన్ అవుతున్నాయి. ఎందుకంటే జే కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం. డో ఇంటూ డో, డో స్క్వేర్ ఎఫ్, డో జెడ్ ఇంటూ డో ఎక్స్, డో జెడ్ డో ఎక్స్. ఓకే, నెక్స్ట్ కే కోసం మాట్లాడుతున్నప్పుడు ప్లస్ కే వెక్టార్, ఇది క్లోజ్ అయిపోతుంది స్టూడెంట్స్. ఈ 4 మిగులుతాయి. డో ఇంటూ డో, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డో వై, డో ఎక్స్ ఇంటూ డో వై మైనస్ డో ఇంటూ డో, డో స్క్వేర్ ఎఫ్ బై ఓకే డో వై ఇంటూ డో ఎక్స్, అంటే డో ఎక్స్ ఇంటూ డో వై ఇలా మిగులుతుంది స్టూడెంట్స్. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఈ రెండు సేమ్ అని చూడండి. డో స్క్వేర్ ఎఫ్, డో స్క్వేర్ ఎఫ్, డో వై డో జెడ్, డో వై డో జెడ్ రెండు సేమ్ ఉన్నాయి. రెండింటి సప్రాక్షన్ అయితే ఏమొస్తుంది మనకి 0 వస్తుంది. చూడండి, డో స్క్వేర్ ఎఫ్ మైనస్ డో స్క్వేర్ ఎఫ్, డో ఎక్స్ డో వై, డో ఎక్స్ డో వై ఈ రెండు సేమ్ ఉన్నాయి, మధ్య మైనస్ వస్తుంది 0. అలానే ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి, మధ్యలో సబ్ట్రాక్షన్ అవుతుంది 0 వస్తుంది. ఇప్పుడు 0 ఇంటూ ఐ 0, 0 ఇంటూ జే 0, 0 ఇంటూ కే మనకి 0, ఆన్సర్ ఏమొచ్చింది మనకి 0 వచ్చింది. అంటే మనకి కర్ల్ ఎఫ్ గ్రేడ్ ఎఫ్ చేస్తే ఏమొచ్చింది మనకి 0 వచ్చింది. సో మనకి ప్రూవ్ అయిపోయింది ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, సో మీకు ఈజీగా అర్థమనుకున్న స్టూడెంట్స్ నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.